హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక హౌస్కి కలర్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చెప్పి ఒక ఇంపార్టెంట్ రూల్ గురించి తెలుసుకుందాం. అదే 60-30-10 రూల్. ఏ కలర్స్ని ఎక్కువగా ఉపయోగించాలో, ఏవి తక్కువగా ఉపయోగించాలో ఈ రూల్ తెలియజేస్తుంది. మీరు బెడ్రూమ్ని డిజైన్ చేయాలనుకుంటున్నా, లివింగ్ రూమ్ని డిజైన్ చేయాలనుకుంటున్నా, లేదా ఏదైనా స్పేస్ని డిజైన్ చేయాలనుకుంటే ఈ రూల్ మీ స్పేస్ని అందంగా చూడడానికి బాగుండే విధంగా క్రియేట్ చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది. 60-30-10 నియమం ఒక మ్యాజిక్ ఫార్ములాలా ఉంటుంది. ఇది కలర్స్ను సరిగ్గా మిక్స్ చేయడానికి సహాయపడుతుంది. ఇప్పుడు 60-30-10 నియమం ఏమిటి, ఎందుకు ఉపయోగించాలి, ఏ కలర్స్ను ఎంచుకోవాలి అన్నవన్నీ వివరంగా తెలుసుకుందాం. మరి 60-30-10 రూల్ అంటే ఏమిటో తెలుసుకుందాం. ఇది ఒక రూమ్లో కలర్స్ని ఎలా బ్యాలెన్స్ చేయాలో చెప్పే ఒక నియమం. దీని ప్రకారం గదిలో 3 ప్రధాన రంగులు ఉండాలి. అవి ఎలా విభజించాలో ఇప్పుడు తెలుసుకుందాం. 60% డామినెంట్ కలర్, 30% సెకండరీ కలర్, 10% ఈజ్ యువర్ అసెంట్ కలర్. లెట్స్ స్టార్ట్ విత్ 60%. దిస్ ఈజ్ ద కలర్ దట్ కవర్స్ లార్జెస్ట్ ఏరియా ఆఫ్ ద రూమ్. సామాన్యంగా వాల్స్కి లార్జ్ ఫర్నిచర్ పీసెస్ అయిన సోఫా అండ్ బెడ్స్కి దీనిని యూజ్ చేస్తారు. ఈ కలర్ అనేది రూమ్కి ఒక మూడ్ని సెట్ చేస్తుంది. ఉదాహరణకు బీచ్ లేదా గ్రే లాంటి లైట్ న్యాచురల్ కలర్స్ ఒక ప్రశాంతమైన స్పేస్ని సృష్టిస్తాయి. సో నెక్స్ట్ ద 30%. దీస్ కలర్స్ కాంప్లిమెంట్ ద డామినెంట్ కలర్. ఇది ప్రధాన రంగుకు హైలైట్ చేసేలా ఉండాలి. ఇది ప్రైమరీ కలర్కి కాంట్రాస్ట్ని మరియు డెప్త్ని క్రియేట్ చేస్తుంది. ఇది కర్టెన్లు, చైర్లు అండ్ అసెంట్ ఫర్నిచర్, బెడ్డింగ్ లేదా ఫ్యూచర్ వాల్స్కి వాడతారు. నౌ ద 10%. 10% ఈజ్ యువర్ అసెంట్ కలర్. ఇది రూమ్కి ఒక ఎగ్జైట్మెంట్ అండ్ పర్సనాలిటీని తెస్తుంది. ఇది హైలైట్ కలర్. చిన్న చిన్న అలంకరణల్లో వాల్ ఆర్ట్, కుషన్ కవర్లు, ల్యాంప్స్, డెకరేట్ వస్తువుల ద్వారా చేర్చాలి. ఇప్పుడు రంగుల ప్రాముఖ్యత ఏంటో చూద్దాం. రంగులు మన భావోద్వేగాలపై, మూడ్పై ఎంత ప్రభావం చెబుతాయో తెలుసా? సరైన రంగులను ఎంచుకోవడం వల్ల మన ఇంటి అట్మాస్ఫియర్ మరింత అందంగా కనిపిస్తుంది. ప్రైమరీ కలర్ ఇది గదిలో మెజారిటీ షేడ్ను ఆక్రమిస్తుంది. ఇది ఎక్కువగా న్యూట్రల్ లేదా సాఫ్ట్ షేడ్లలో ఉండడం మంచిది. ఉదాహరణకు బీచ్ లైట్ గ్రే, వైట్ లైట్ బ్లూ, లైట్ గ్రీన్ వంటి కలర్స్. సెకండరీ కలర్ ఇది గదికి కొంత డెప్త్ ఇస్తుంది. ఈ రంగు ప్రాధాన్యత రంగుకు హార్మోని కలిగేలా ఉండాలి. ఉదాహరణకు ప్రాధాన్యత రంగు లైట్ బ్లూ అయితే సెకండరీ రంగుగా డార్క్ బ్లూ లేదా టీల్ బ్లూ ఉపయోగించవచ్చు. ఎసెంట్ కలర్ ఇది గదికి స్పైసీ లుక్ ఇస్తుంది. ఇది ఎక్కువగా బ్రైట్ లేదా కాంట్రాస్ట్ కలిగిన రంగులు కావచ్చు. ఉదాహరణకు బ్లూ అండ్ గ్రే కలర్ స్కీమ్ అయితే యాక్సెంట్ కలర్గా మాస్టర్ ఎల్లో లేదా గోల్డ్ హైలైట్ చేయవచ్చు. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో స్క్రీన్ మీద కనబడుతున్న ఈ ఇమేజ్లో డామినెంట్ కలర్ వచ్చేసి బీజ్ని తీసుకున్నాం. ఇది వాల్స్కి, సోఫాకి అండ్ అదర్ ఫర్నిచర్ పీసెస్కి యూజ్ చేయడం జరిగింది. ఇది రూమ్కి ఓవరాల్గా ఒక మూడ్ని సెట్ చేస్తుంది. సెకండరీ కలర్గా నావీ బ్లూని యూజ్ చేయడం జరిగింది. ఇది రూమ్కి విజువల్ ఇంట్రెస్ట్ని, డెప్త్ని తెస్తుంది. అసెంట్ కలర్గా వైబ్రెంట్ ఎల్లోని యూజ్ చేయడం జరిగింది. ఇది దృష్టిని ఆకర్షించేలా చేస్తుంది. ఇప్పుడు సేమ్ కొంత సిమిలర్ అంటే స్లైట్లీ చేంజ్ చేసి సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ఇమేజ్లో ప్రైమరీ కలర్గా వామ్ బీజ్ని యూజ్ చేయడం జరిగింది. సెకండరీ కలర్గా డీప్ నావీ బ్లూ, అసెంట్ కలర్గా వైబ్రెంట్ ఎమరల్డ్ గ్రీన్ని యూజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మూడో ఎగ్జాంపుల్ చూద్దాం. బెడ్రూమ్ వచ్చేసి 60% వచ్చేసి మనం లైట్ బీజ్ కలర్ యూజ్ చేసాము. 30% వచ్చేసి సాఫ్ట్ వైట్ కలర్, 10% వచ్చేసి డీప్ రెడ్. ఇప్పుడు ఈ ఫార్ములాని వేర్వేరు గదులకు అప్లై చేసి చూద్దాం. మీరు స్క్రీన్ మీద గమనించండి. ఈ 60-30-10 ఫార్ములాను మనం పాటించినట్లయితే మన హౌస్కి కలర్ బ్యాలెన్స్ ఉండటంతో పాటు మంచి లుక్ వస్తుంది. సో మీ ఇంటిని మోడర్న్గా, స్టైలిష్గా మార్చుకోవచ్చు. మీరు ఈ వీడియోని ఇష్టపడితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంటీరియర్ డిజైన్ టిప్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.